ఆ చెట్టు అనగండి, చెప్పండి. సొట్ట బుగ్గలు ఉన్న అక్క వాళ్ళు చేస్తారు, చేయండి. కానీ సొట్ట బుగ్గలు ఉన్న చక్కని కనులున్నా, కళ్ళు అంటే ఏంటి? ఐస్ కదా. ఉన్నాయా లేవా సొట్ట బుగ్గలు? ఉన్నాయా కొంతమందికైనా? మరి దేనికి థ్యాంక్స్ చెప్తారా? మరి అక్క వాళ్ళు చేస్తారు, చూడండి. సొట్ట బుగ్గలు ఉన్నా చక్కని కనులున్నా అందంగా కనిపించే చిరునవ్వే ఉన్నా. ఎవరైనా చెప్పిరా మీ స్మైల్ బాగుంది అని? చెప్పిరా కదా? మరి దేవునికి థ్యాంక్స్ చెప్పాలా? మనకు స్మైల్ ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మరి థ్యాంక్స్ చెప్తారా? చేయండి.
బాగుందా? నచ్చిందా? మళ్ళీ చేస్తారా? తెలివితేటలు అంటే ఎట్లా? మీ తెలివి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది మీ తెలివి? ఇక్కడ కదా. మరి చూపెట్టండి మీ తెలివి ఎక్కడ ఉంటుందో. గర్ల్స్ మీరు చూపెట్టండి, తెలివి ఎక్కడ ఉంటుంది కదా. తెలివితేటలున్నా మస్తు బలం ఉన్నా బలం ఎక్కడ ఉంటుంది? మరి చూపెట్టారా మీ బలాన్ని? చూపెడతలేరు ఎవరు. నా బలం ఇగో. మీది గర్ల్స్, మీది బలం నాకేం కావాలంటే మనం ఎవరిని అడుగుతాం? మనకి ఏమన్నా కావాలంటే కదా. నాకేం కావాలన్నా, నేనేం చేయాలన్నా, ఓకేనా? చేయండి, చెప్పండి. నాకేం కావాలన్నా, నేనేం అవ్వాలన్నా, ఓకేనా? మీరు నాలో ఉండాలని. ఎవరు ఉండాలో మన లోపట కదా. మరి అడుగుతారా ఆయనని?
ప్రైజ్ లార్డ్ పిల్లలు. మీకు అందరికీ మోషే గురించి తెలుసా మోషే గురించి? ఎవరు మోషే? మరి మోషే ఎవరు? మోషే గొర్రెల కాపరి కదా. మోషే గొర్రెల్ని కాస్తాడు, అవునా? అయితే నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తా. బైబిల్లో ఉన్న ఒక ప్రవక్త గురించి నేను మీకు చెబుతా. మరి ఆ ప్రవక్త అందరికంటే గొప్పవాడు. వింటున్నారా పిల్లలు? వింటున్నారా? మరి ఆ ప్రవక్త అందరికంటే గొప్పవాడు, చాలా అద్భుతాలు చేసినవాడు. అయితే అతను బైబిల్ అంతట్లో కూడా మోషే దేవుడితో ఎక్కువ సంభాషణ చేసిన ప్రవక్త. మోషే ఏం చేస్తాడంటే దేవునితో ఎక్కువగా సంభాషణ చేస్తాడు. ప్రతి విషయానికి ప్రార్థించడం, ప్రతి విషయానికి కూడా దేవుడిని అడగడం. దేవుడిని అడగకుండా అసలు ఏమీ చేయడు. దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా చేస్తాడు. అయితే మీకు ఐగుప్తులలో ఉన్న మోషే ఎవరో తెలుసుకుందామా? రెడీగా ఉన్నారా? ఐగుప్తుల దేశంలో ఇజ్రాయేలు నివసించినప్పుడు ఐగుప్తులు ఇజ్రాయేలుని హింసించడం స్టార్ట్ చేశారు. ఐగుప్తులు కూసో. ఐగుప్తుల దేశంలో ఇజ్రాయేలు నివసించినప్పుడు ఐగుప్తులు ఇజ్రాయేలుని హింసించడం స్టార్ట్ చేశారు. ఏం చేస్తారంటే ఐగుప్తులు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ వాళ్ళని హింసిస్తారు. ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తులు ఎలా కష్టపెడతారంటే వాళ్ళకి చాలా కష్టమైన పనులు చెప్తారు. మట్టిని పిసకడం, మట్టిని తొక్కడం, బండలెత్తడం లాంటివి, ఇంకా చాలా చాలా కష్టమైన పనులన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. దూరం ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చాలా కష్టపడతారు పిల్లలు. మీకు ఒకరోజు మమ్మీ ఏదైనా పని చెప్తేనే అబ్బా మమ్మీ నేను చెయ్యా అంటారు. మరి అట్లాంటప్పుడు పాపం వాళ్ళకి రెస్ట్ లేకుండా రోజు 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 అదే పని, బండలెత్తడం, మట్టి తొక్కడం, మట్టి పిసకడం, అలా చాలా కష్టపడుతూ ఉండేవారు. చాలా కష్టమైన పనులను చేస్తూ ఉండేవారు. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు ఏమవుతుందంటే ఐగుప్తులు ఏం చేస్తారంటే ఇజ్రాయిల్ మనుషులు ఎక్కువగా అవుతున్నారని చెప్పి ఏం చేస్తాడంటే ఫరో రాజు వాళ్ళ పిల్లల్ని చంపేయండి అని చెప్తాడు. ఇజ్రాయెల్ పిల్లల్ని చంపేయండి అని చెప్తాడు. ఇజ్రాయెల్ పిల్లలు ఎక్కువగా అవుతున్నారు, వాళ్ళ జనాభా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మీరు ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళకి పుట్టిన తొలి సంతానాన్ని కానీ ఉన్న పిల్లల్ని కానీ చంపేయండి అని చెప్తాడు. అలా చంపేయండి అని చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న పిల్లల్ని చంపేసినప్పుడు మోషే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే మోషేని ఒక తట్టలో పెడుతుంది. ఒక చిన్న తట్టలో పెట్టి ఆ తట్టెకు మట్టి పూస్తుంది. ఎందుకంటే మనం నీళ్ళలో పెడితే ఆ తట్టలోకి నీళ్లు పోకూడదు కదా, ఆ నీళ్లు లోపలికి పోకుండా ఆ తట్టకి మట్టి పూస్తూ ఉంటుంది. ఒక రసం కూడా రాస్తూ ఉంటుంది. రాసి ఆ తట్టను నీళ్ళలో వదిలేస్తుంది. ఆ తట్టను తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేస్తుంది. అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. ఏడుపు వినిపిస్తుంది. ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు ఎవరికి వినిపిస్తుంది అంటే ఫరో యొక్క కుమార్తెకు వినిపిస్తుంది. అప్పుడు ఫరో యొక్క కుమార్తె అక్కడికి వెళ్ళి చూచి ఆ బాబును తీసుకుంటుంది. ఆ బాబును తీసుకున్నప్పుడు ఆ బాబును చూసుకోవడానికి ఒక పని మనిషిని తీసుకురమ్మని చెప్తుంది. ఆ బాబుని తీసుకురమ్మన్నప్పుడు ఒక పని మనిషిని తీసుకురమ్మని చెప్తే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఒక పని మనిషిని తీసుకొస్తారు. ఆ పని మనిషి ఎవరో కాదు, మోషే వాళ్ళ తల్లి ఆమె. ఆ విషయం అక్కడ ఉన్న వారికి ఎవరికీ తెలియదు. ఆ
అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియకపోయేసరికి నిజంగానే ఆమె పని మనిషి అనుకొని ఆమెను పని మనిషిలాగా తీసుకొస్తారు. ఫరో కుమార్తె ఏమని చెప్తుందంటే, ఫరో కుమార్తె మోషే తీసుకో, నేను నీకు జీతం ఇస్తా, ఈయనను నీ దగ్గరనే పెంచుకో, మంచిగా చూసుకో, నీకు కావాల్సిన అన్ని అవసరాలు నేను ఇస్తా, ఆయన పెద్దగా అయ్యేదాకా నీ దగ్గర ఉంచుకో అని చెప్తుంది. చెప్పినప్పుడు సరే అమ్మ అని చెప్పి ఆమె మోషేని తీసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుందంటే మోషే పెద్దవాడవుతాడు. మోషే పెద్దవాడైన తర్వాత మళ్ళీ ఆ పెద్దవాడైన తర్వాత ఆ మోషేని తీసుకొని వాళ్ళ తల్లి వస్తుంది, పని మనిషి వస్తుంది, వచ్చి ఫరో వాళ్ళ కుమార్తె ఉంటుంది కదా ఆమెకు అప్పచెప్పి అమ్మ మీరు ఇచ్చిన మోషేని నేను ఇన్ని రోజులు చూసుకున్నా, ఇదిగో ఇప్పుడు పెద్దవాడు అయ్యాడమ్మా, ఇప్పుడు చూసుకోండి అన్నప్పుడు ఆ ఫరో వాళ్ళ కుమార్తె ఏం చేస్తుందంటే తన కుమారుడిగా ప్రకటిస్తుంది. ఎవరికి? ఐగుప్తులందరికీ కూడా తన కుమారుడిగా ప్రకటిస్తుంది. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలకి చెప్తా ఉంటుంది, ఈయనే నా కుమారుడు మోషే అని చెప్తా ఉంటుంది. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఇక మోషే అప్పటి నుండి ఆ ఐగుప్తులలో ఒకడిగా ఉంటాడు, వాళ్ళతోనే తింటూ ఉంటాడు, వాళ్ళతో నడుస్తూ ఉంటాడు, ప్రతి విషయం కూడా వాళ్ళలో ఒకరిగా కలిసిపోతాడు. అయితే అక్కడ ఇజ్రాయేల్ కష్టపడుతూ ఉంటారు కదా, ఇజ్రాయేల్ అప్పటికి కూడా ఆ సమస్యలు ఇంకా వాళ్ళకి తగ్గనే లేదు. ఎందుకనంటే వాళ్ళకి అదే పని, వాళ్ళని అలాగే కష్టపెడుతూ ఉంటారు ఐగుప్తీయులు. ఆ మట్టి తొక్కడం, పీసుకడం, బండలు ఎత్తడం, చాలా కష్టమైన పనులను చేస్తూ ఉంటారు. అలా చేయడం మోషేకు నచ్చదు. ఈ ఐగుప్తుల ప్రజలు ఇజ్రాయేల్ ప్రజల్ని కష్టపెట్టడం మోషేకు అస్సలు నచ్చకపోయేసరికి మోషే అక్కడ ఉన్న ఒక ఐగుప్తు దేశంలో ఉన్న ఒక అతన్ని చంపేస్తాడు. ఐగుప్తులో ఉన్న ఒక అతన్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? ఫరోకి తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది పిల్లలు? వింటున్నారా పిల్లలు? ఫరోకి తెలుస్తుంది. ఫరోకి తెలిసిన తర్వాత ఫరో ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ మోషేని చంపేయండి అని చెప్తాడు. ఆ మోషేని చంపేయండి అని చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న ఐగుప్తులు వెళ్ళి మోషేని చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మోషే అక్కడి నుండి తప్పించుకుంటాడు, వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మోషేతోనే దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు కదా, బండలు ఎత్తడం అట్లాంటి పనులు చేస్తూ ప్రతి నిమిషం కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు రెస్ట్ అనేది ఉండదు కదా. అయితే వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు పిల్లలు? ఏం చేస్తారు? వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరికి చేస్తారంటే దేవునికి చేస్తారు. ప్రభువైన యేసయ్యకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసి ఏమని అడుగుతారంటే, దేవా మమ్మల్ని కష్టాల నుంచి విడిపించు, మేము ఈ కష్టాలను తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించడానికి ఎవరినైనా పంపించు, మమ్మల్ని ఈ కష్టాల నుంచి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు మోషేతోని మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నువ్వు వెళ్ళి అక్కడ ఐగుప్తు దేశంలో కష్టపడుతున్న నా ప్రజల్ని విడిపించు, ఫరో నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే మోషే వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఫరో రాజు దగ్గరికి వెళ్తాడు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నువ్వు ఇన్ని రోజులు ఇజ్రాయేల్ ప్రజల్ని కష్టపెట్టావు కదా, దేవుడు ఇక్కడ నీ దగ్గర ఉన్న ఇజ్రాయేల్ అందరినీ కూడా విడిపించమంటున్నాడు. నీ దగ్గర వాళ్ళు కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళకు విడుదల ఇయ్యమంటున్నాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు మోషే ఏమంటాడంటే, ఫరో నువ్వు ప్రజలందరినీ కూడా కష్టపెట్టడం మంచి, మా ప్రజల్ని వదిలిపెట్టు, ఇజ్రాయేల్ ప్రజల్ని పంపించేసే అని చెప్తాడు. చెప్పినప్పుడు ఫరో ఏమంటాడంటే, ఈ దేశంలో నీకే అధికారం లేదు, నీ దేవునికి అంతకంటే అధికారం లేనే లేదు, నేను ఎవరిని విడిపించను, ఎవరిని పంపించను, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. వెళ్ళిపో అని చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే దాని చేతిలో ఉన్న కర్రను కింద పడేసినప్పుడు అది పాములాగా మారిపోతుంది. పాములాగా మారినప్పుడు అక్కడ ఉన్న ఫరో ఏం చేస్తాడంటే ఇలాంటి అద్భుతాలు మా దగ్గర ఉన్న మాంత్రికులు కూడా చేస్తారు,
మాంత్రికుల దగ్గర కూడా ఇలాంటివి చేయగలుగుతారు, ఇలాంటివి చేస్తారు అన్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న కట్టలు కూడా పడేసినప్పుడు అవి పాములాగా అవుతాయి. కాకపోతే ఈ మోషే పడేసిన పాము వాళ్ళు పడేసిన తర్వాత ఆయన పాములను మింగేసిన తర్వాత అయినా కూడా ఫరో ఒప్పుకోకుండా నువ్వు వెళ్ళిపో, నీకు అసలు సంబంధమే లేదు, నేను పంపియను, నీ ప్రజల్ని నేను విడిపించను అని చెప్తాడు. అప్పుడు మోషే మళ్ళీ వెనుకకి వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రభువా, నేనైతే తండ్రి నువ్వు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాను, అడిగాను, అయితే ఫరో అయితే ఒప్పుకోవట్లేదు ప్రభువా, నేనేం చేయాలని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ దేవుడు ఏమని మాట్లాడతాడంటే, ఈసారి నువ్వు వెళ్ళిన తర్వాత నేను అక్కడ కార్యం చేస్తా, అక్కడ ఉన్న నీళ్ళను రక్తంగా మారుస్తా అని చెప్తాడు. చెప్పినప్పుడు మళ్ళీ మోషే వెళ్తాడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, మోషే దగ్గర ఒక చేతిలో కట్టె ఉంటుంది, అది పట్టుకొని వెళ్ళినప్పుడు ఏమని అడుగుతాడంటే, నిన్ను దేవుడు విడిపించమని చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న ప్రజల్ని కష్టపడుతున్న ఇజ్రాయేలుని విడిపించు అని చెబుతాడు. చెప్పినప్పుడు ఫరో అస్సలే ఒప్పుకోడు, నేను విడిపించను అని చెప్తాడు. చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న నీళ్ళలో కర్రను గట్టిగా పెడతాడు. అలా పెట్టినప్పుడు అవి రక్తంగా మారిపోతాయి. రక్తంగా మారినప్పుడు కూడా ఫరో ఒప్పుకోడు, అయినా నేను పంపించను అంటాడు. అన్నప్పుడు మళ్ళీ మోషే వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు గట్టిగా అడుగుతాడు, ప్రభువా, నీ ప్రజల్ని విడిపించమని నువ్వు చెబుతున్నావు, విడిపించడానికి నేను కూడా నువ్వు చెప్పిన మాటను వింటున్నాను, ఫరో అస్సలు ఒప్పుకోవట్లేదు ప్రభువా, నేనేం చేయాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను అక్కడ అద్భుత కార్యాలు చేస్తా, ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటాడు, అక్కడ నేను కొన్ని తెగుళ్ళను తెప్పిస్తా, ఆ తెగుళ్ళను బట్టి ఫరో భయపడి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తాడు, నీతో పాటు పంపిస్తాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మోషే ఏం చేస్తాడంటే సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత చెప్తాడు, నీ రాజ్యంలోకి భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి, నీకైతే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు, ఇప్పటికైనా ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించు అని చెప్తాడు. చెప్పినప్పుడు కూడా ఫరో ఒప్పుకోడు, ఇలాంటివి నేను చాలా చూశాను, చాలా విన్నానని చెప్పి నేను అసలు పంపియను వెళ్ళు అన్న తర్వాత మోషే వెనుకకు వచ్చేసిన తర్వాత దేవుడు వాళ్ళ మీదకి తెగుళ్ళను పంపించడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ మీదకి రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఫస్ట్ 7 రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళ మీదకి కప్పలు రావడం కానీ, ఐగుప్తుల ప్రజల మీదకే వస్తాయి ఆ తెగుళ్ళు కూడా. ఎందుకు అంటే వాళ్ళు కష్టపెట్టేవారు కనుక, వాళ్ళు ఫరో రాజు కింద ఉన్నవారు కనుక వాళ్ళ మీదకి మాత్రమే వస్తాయి. ఇజ్రాయేల్ అనే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు వాళ్ళని ఏమి చేయకుండా, వాళ్ళ మీదకి ఎలాంటి తెగులను రప్పియకుండా ఐగుప్తుల ప్రజల మీదకి మాత్రమే 7 రకాల తెగులను రప్పిస్తాడు. కప్పల తెగులను రప్పిస్తాడు. వాళ్ళ మీదకి రకరకాల కప్పలు వస్తూ ఉంటాయి, మిడతలు వస్తూ ఉంటాయి, వాళ్ళ రాజ్యాలలో ఉన్న పశువులు చనిపోతూ ఉంటాయి, వాళ్ళకి మొత్తం వాళ్ళ ప్రదేశం మొత్తం వాళ్ళ దేశం మొత్తం చీకటిగా మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి రకరకాల తెగుళ్ళు వస్తాయి. 6 రకాల తెగుళ్ళను కూడా ఫరో రాజు వాళ్ళ రాజ్యం తట్టుకుంటుంది. అయ్యో ఏంటి 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 అని కొట్టుకుంటూ ఉంటాడు. ఆ 7వ తెగులుకి మాత్రం ఖచ్చితంగా ఫరో మారిపోతాడు. ఆ 7వ తెగులు ఏంటంటే ఐగుప్తుల దేశంలో ఉన్న పుట్టిన పిల్లలు చనిపోవడం, తొలి సంతానం చనిపోవడం. అలా ఫరోకు పుట్టిన తొలి సంతానం చనిపోతుంది. చనిపోయిన తర్వాత అప్పుడు ఫరో మోషేను పిలిపించాక మోషే వస్తాడు. వచ్చిన తర్వాత నేను ఈ తెగుళ్ళను అస్సలే తట్టుకోలేను, అమ్మో నాతో నీ ఆనే కాదు, ఇక నీ ప్రజల్ని నువ్వు తీసుకొని వెళ్ళిపో, ఇజ్రాయేల్ ప్రజల్ని నేను విడిపిస్తా, నేను పంపించేస్తా నీతోని, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి మోషే తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ప్రజలందరినీ కూడా మోషే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫరో దగ్గర ఉన్న కొంతమంది భటులు, అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఏమంటారంటే, నువ్వు వాళ్ళని ఎందుకు పంపించినావు ప్రభువా, నువ్వు వాళ్ళని ఎందుకు పోనిచ్చినావు రాజా, అసలు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం, నువ్వు తప్పు చేసావు, మనం వెళ్దాం పద అన్నప్పుడు ఫరో మనసు మార్చుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం పదండి, యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్తాడు. యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పిన తర్వాత వాళ్ళు మోషే మీదకి యుద్ధానికి బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు అప్పుడు మోషేకి తెలుస్తుంది, వెనకాల ఫరో వాళ్ళ రాజ్యం, వాళ్ళ సైన్యాధిపతులు, వాళ్ళ సైన్యం అంతా యుద్ధానికి వస్తున్నారని తెలిసినప్పుడు మోషే ఏమని అడుగుతాడంటే దేవుణ్ణి, దేవా నా ముందైతే ఎర్ర సముద్రం ఉంది, నా వెనకాల అయితే
ఫరో వల్ల సైన్యం ఉంది, వాళ్ళైతే నన్ను చంపడానికి, నీ ప్రజల్ని చంపడానికి వస్తున్నారు, నేనేం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు మోషే. అలా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మోషేతో ఏమని మాట్లాడతాడంటే, నువ్వు అసలే భయపడకు, నేను నీకు సహాయం చేస్తా, నువ్వు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ నీ కర్రను పెట్టు, అప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది. ఎర్ర పాయలుగా చీల్చబడినప్పుడు మీరందరూ కూడా రక్షింపబడతారు, కానీ నేను మిగతా వాళ్ళని లోపలికి రానివ్వను అని చెప్తాడు. చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆ నీళ్ళలో కర్రను గట్టిగా పెడతాడు. గట్టిగా పెట్టినప్పుడు ఆ ఎర్ర సముద్రం అంతా కూడా 2 పాయలుగా చీల్చబడుతుంది. 2 పాయలుగా చీల్చబడ్డప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే వెంబడి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన వెంటనే ఈ ఫరో రాజ్య సైన్యస్తులు వాళ్ళందరూ కూడా రాజు వెనకాల ఉన్న సైన్యం అంతా కూడా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం ఒకటేసారి మొత్తం కూడా మళ్ళీ నార్మల్గా వాటర్ లాగా మారిపోతుంది. 2గా చీల్చబడిన ఎర్ర సముద్రం మళ్ళీ ఎప్పటిలాగా నీళ్ళలాగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఆ ప్రజలందరూ ఆ ఫరో రాజు వాళ్ళందరూ కూడా నీళ్ళలో మునిగిపోతారు. నీళ్ళలో మునిగిపోయినప్పుడు మోషే ఆ ప్రజల్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించాడు కదా. ఎర్ర సముద్రం దాటించిన తర్వాత ఆ ప్రజల్ని తీసుకొని సినాయి పర్వతం దగ్గరికి వస్తూ ఉన్న ఒక ప్రదేశంలో ఆగుతారు. ఆగినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మోషేతోని ఇలా అంటారు. ఏమంటారంటే, మోషే మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు తినడానికి ఏమీ లేదు, చాలా దాహం వేస్తుంది, చాలా ఆకలి అవుతుంది అని అడుగుతారు. అడిగినప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎదుగో వీళ్ళకైతే ఆకలి అవుతుందంట ప్రభువా, మరి నేను ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు ఇలా అంటాడు, నేను ఆకాశం మీద నుంచి మన్నాను కురిపిస్తాను, అది వారికి అందించు అని చెప్తాడు. చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడంటే అట్లా ప్రార్థన చేసిన వెంటనే, అట్లా చెప్పిన వెంటనే అక్కడ మన్నా కురుస్తుంది. మన్నా కురిసిన తర్వాత ఆ మన్నాను వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక్కడేమో వస్తుంది, ఇక్కడేమో కురుస్తుందని ఆశ్చర్యంగా చూస్తారు. ఆశ్చర్యంగా చూసినప్పుడు అక్కడ కురిసిన మన్నాను వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. మోషే కూడా వాళ్ళను తినమని చెప్తాడు. వాళ్ళు తింటారు. తిన్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మోషేతో దేవుడు మాట్లాడడానికి సినాయి పర్వతం మీదకి రమ్మంటాడు. అప్పుడు మోషే సినాయి పర్వతం మీదకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు పిల్లలు? ఉన్నారా? వింటున్నారా? సినాయి పర్వతం మీదకి వెళ్తాడు. సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఇలా మాట్లాడతాడు, నీ ప్రజలను నువ్వు అక్కడి నుంచి విడిపించావు కదా, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు అంటూ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఇది చేయాలి ఇది చేయొద్దు అనే ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే నేను నీకు కొన్ని ఆజ్ఞలను ఇస్తాను, ఇవి తీసుకెళ్ళి నీ ప్రజలకు చెప్పు అంటాడు. అన్న తర్వాత ఏం చేస్తాడంటే మోషే వెళ్ళి ఆ ఆజ్ఞలను వింటాడు. దేవుడు మోషేకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. అయితే దేవుడు మోషేతోని మాట్లాడతాడు. ప్రతిసారి కూడా దేవుడు మోషేతోని మాట్లాడతాడు, అంతేగాని కనిపించడు. మోషే దేవుణ్ణి చూడడు. అక్కడ ఒక మండుచున్న పొద ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, అది మండుతూనే ఉంటుంది కానీ కాలిపోదు. అది ఎప్పుడు చూసినా మండుతూనే ఉంటుంది, ఎర్రటి మంటలు వస్తూనే ఉంటాయి కానీ ఆ చెట్టు అసలే కాలిపోదు. ఆ మంటలో నుంచి దేవుడు మోషేతోని మాట్లాడతాడు. అయితే మాట్లాడినప్పుడు సరే ప్రభు అని చెప్పి మోషే ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్తాడు. దేవుడు మనకంటూ కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, మనం ఆ ఆజ్ఞలను బట్టి నడుచుకోవాలి, ఆ ఆజ్ఞలను బట్టి నడుచుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడని చెప్తాడు. అయితే కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఎన్ని ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు ఇస్తాడు. పిల్లలు మీ అందరికీ 10 ఆజ్ఞలు తెలుసా? ఏమో అక్క, అసలు ఏంటో ఏమో కదా. తెలుసా మీకు 10 ఆజ్ఞలు? తెలుసా పిల్లలు? 10 ఆజ్ఞలు తెలుసా? అయితే 10 ఆజ్ఞలను దేవుడు ఇస్తాడు. అవేంటంటే ఆ 10 ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనకెవరు దేవుడు? ఎవరు చెప్పాలి? ఎవరు? అందరూ కలిసి చెప్పాలి, మనకు దేవుడు ఎవరు? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది 1వ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళే అందే కానీ ఉండు దేనినైనాను నీవు పూజింపకూడదు. మనమంట ఆకాశం మీద ఉన్న దానినైనాను భూమి కింద ఉన్న దానైనాను దేనిని కూడా మనం పూజించొద్దంట. ఎందుకంటే మనకు నిజమైన దేవుడు ఎవరు నాన్న? ఎవరు?
మూడో ఆజ్ఞ ఏంటిదంటే నీ దేవుడైన యెహోవాను నేనే. మూడో ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. మనమంట యెహోవా నామాన్ని వ్యర్థంగా నుచ్చరింపకూడదంట. వింటున్నారా పిల్లలు? వింటున్నారా పిల్లలు? ఇప్పటికి ఎన్ని ఆజ్ఞలు అయిపోయినాయి? ఎన్ని అయిపోయినాయి? నాలుగో ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమున అంట మనం పరిశుద్ధంగా ఉండడానికి గుర్తుంచుకోవాలంట. ఐదో ఆజ్ఞ ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎవరిని సన్మానించాలంట? బెస్ట్ ఫ్రెండ్నా? ఎవరిని? బెస్ట్ ఫ్రెండ్ని కదా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. మనమంట మన తల్లిని మన తండ్రిని సన్మానించాలంట. మన ఇంట్లో మనం చేయని పని అదొక్కటే కదా నాన్న, అదొక్కటే కదా. మనమంట మన తల్లిని మన తండ్రిని సన్మానించడం అంటే వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళకి లోబడాలంట, వాళ్ళ మాట మనం వినాలంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు మనకి? ఎవరు చెప్తున్నారు? ఈ మాట మనకి దేవుడు చెప్తున్నాడు. మనం మన తల్లిదండ్రులకు లోబడాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇది 10 ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞ? ఎన్నో ఆజ్ఞ? ఎన్నో ఆజ్ఞ? 6వ ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. మనమంట నరహత్య చేయకూడదంట. మన నోటి నుంచి వచ్చే చెడ్డ మాటలను కూడా నరహత్యనే అంటారు. మనం మరి చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉందామా? అది ఎన్నో ఆజ్ఞ మరి? అది 6వ ఆజ్ఞ. 7వ ఆజ్ఞ ఏంటంటే వ్యభిచారింపకూడదు. మనమంట వ్యభిచారింపకూడదంట. 8వ ఆజ్ఞ ఏంటంటే దొంగిలించకూడదు. ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం స్కూల్కి అయినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఎవరి దగ్గర మంచి కంపాక్స్ బాక్స్ కనిపిస్తే వాళ్ళు ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు కథం వాళ్ళు చూడకముందు తొందరగా తీసుకొని మన బ్యాగ్లో పెట్టుకుంటాం కదా. లేదంటే ఎవరి దగ్గర మంచి మంచి స్నాక్స్ కానీ 5 స్టార్ చాక్లెట్లు కానీ బాగా పెన్నులు కనిపించినా ఎక్కువ పెన్సిల్స్ కనిపించినా కూడా వాళ్ళు చూడకముందు వాళ్ళకు తెలియకముందు తీసుకొని దాచిపెట్టుకుంటాం కదా. మీరు ఆమె చూస్తలేదని మీరు అనుకుంటున్నారేమో కానీ మన దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మనం అసలు దొంగిలించకూడదు. మన ఇంట్లో అమ్మ నాన్న డబ్బులు పెట్టి మర్చిపోతాయి కూడా. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా డబ్బులు పడిపోతాయి కూడా వాటిని మనం వాళ్ళకి గుర్తు చేయాలి, వాళ్ళకి ఇచ్చేసేయాలి. అంతే కదా, వాళ్ళు చూస్తలేరు కదా నేను తీసుకుంటా, నేను దాచిపెట్టుకుంటా, నా దగ్గర పెట్టుకుంటా అని అస్సలే అనుకోవద్దు. ఓకేనా? అది ఎన్నో ఆజ్ఞ? 8వ ఆజ్ఞ. 9వ ఆజ్ఞ ఏంటిదంటే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మనమైతే పొద్దున్న లేచినప్పటి నుండి నా ఫ్రెండ్ ఇది చేసిండు, ఇవి నన్ను కొట్టింది, అక్కకి ఇచ్చింది, ఇవే చెప్తా ఉంటాం కదా. అట్లా అబద్ధ సాక్ష్యాలు కూడా మనం పలకకూడదంట. అక్కడ జరగని విషయాన్ని జరిగినట్టు మనం చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యాలు పలకడం వల్ల ఏమవుతుందంటే దేవుడు మనల్ని దూరం పెడతాడు. మనం అబద్ధాలు ఆడకుండా ఉండాలి. ఎందుకంటే అది దేవుడు చెప్పిన ఆజ్ఞ కదా. మనం ఆజ్ఞలను బట్టి నడవాలా వద్దా? నడవాలా వద్దా? చెప్పండి అందరూ, నడవాలా వద్దా? దేవుడు చెప్పిన ఆజ్ఞలను బట్టి మనం నడవాలి కదా. నడవాలంటే మీరు ఖచ్చితంగా ఈ రోజు నుండి ఆజ్ఞలను బట్టి నడవండి. 10వ ఆజ్ఞ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ 10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువానిది ఏది నీవు ఆశింపకూడదు. నీ పొరుగు వాళ్ళ దగ్గర అంటే నీ పక్క వాళ్ళ దగ్గర ఏమున్నా కూడా నాకు అది కావాలని కూడా మనసులో కూడా అనుకోకూడదు. నాకు అది కావాలి. మనమైతే ఇంట్లో మమ్మీని ఎంత సతాయిస్తామో, మా ఫ్రెండ్ డ్రెస్ కొనుక్కుంది నాకు డ్రెస్ కావాలి కదా, మా ఫ్రెండ్ దగ్గర కొత్త బ్యాగ్ ఉంది నాకు కొత్త బ్యాగ్ కావాలి. మనము మన పక్కన వాళ్ళ దగ్గర ఏది ఉన్నా కూడా మనము ఆశింపకూడదు, అడగకూడదు. మీకు ఏదైనా కావాలంటే దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడు కంపల్సరిగా ఇస్తాడు. మనం ఈరోజు తెలుసుకున్న స్టోరీ పేరేంటది చెప్పాలి, వింటలేరు అమ్మాయిలు? ఏం పేరు? మోషే యొక్క లక్ష్యం ఏంటిది మరి? మోషే యొక్క లక్ష్యం ఏంటిది? మోషే యొక్క లక్ష్యం ఏంటిదంటే ఇజ్రాయేల్ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని అక్కడి నుంచి ఫరో రాజు నుంచి విడిపించి దేవుణ్ణి ఆజ్ఞలు ఇవ్వడానికి దేవునిలోకి నడిపించడమే మోషే యొక్క లక్ష్యం. అవునా? అంతేనా? మోషే లక్ష్యం అదేనా? ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడమే మోషే యొక్క లక్ష్యం. మరి ఆ లక్ష్యం కోసం మోషే ఏం చేశాడు? ప్రతి నిమిషం ఏం చేశాడు? చెప్తలేరు. ఏం చేశాడు? ప్రతి నిమిషం అన్వేషించాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా ఇది జరిగింది, నేనేం చేయాలి చెప్పు. ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభువా తర్వాత నేనేం చేయాలి? ఇలా ప్రతి నిమిషం దేవుణ్ణి అడుగుతూ
అడుగుతూ ఇలా చెప్తూనే ఉన్నాడు. అట్లా అడిగినప్పుడు ఏమైంది మరి? దేవుడు ప్రార్థనకు సమాధానం ఇచ్చిండా? దేవుడు ప్రార్థనకు సమాధానం ఇచ్చిండా? ఇవ్వలేదా? చెప్పాలి అందరు, ఇచ్చాడా ఇవ్వలేదా? మోషే ప్రార్థించినప్పుడు సమాధానం ఇచ్చిండు కదా, మనం ప్రార్థించినప్పుడు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు దేవుడు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఓకేనా? ఈరోజు నుండి 10 ఆజ్ఞలను బట్టి నడుచుకుంటారా? 10 ఆజ్ఞలను బట్టి నడుచుకుంటారా పిల్లలు? ఓ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 10 ఆజ్ఞలను బట్టి అందరూ కూడా నడుచుకుంటారా? ఈ 10 ఆజ్ఞలు ఏంటో నేను తెలుసుకున్నారా? ఈరోజు మోషే ఇశ్రాయేలు కొరకు ఎలా ప్రార్థించాడో తెలుసుకున్నారా? అక్క, మరి మోషే ఇశ్రాయేలు కొరకు ప్రార్థించాడు కదా, మరి నేనెవరి గురించి ప్రార్థించాలి? అంతేనా? మీకు అదే డౌట్ ఉందా? మీలాంటి ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది హాస్పిటల్లో చాలా మంది కష్టాలలో ఉంటారు కదా, వాళ్ళందరి కోసం కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేస్తారు? ఈరోజు నుండి ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఉన్న వారి కోసం, అనేకుల కోసం ప్రార్థన చేయాలి. ఈ 10 ఆజ్ఞలను బట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, 10 ఆజ్ఞలను బట్టి నడుచుకోవాలి. మనం కూడా మన లక్ష్యం కోసం మోషేలాగా జీవితంలో ప్రతిదానికి కూడా ప్రార్థన చేసి అడగాలి. ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. 1 అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అబ్బా, నాకు వినిపిస్తలేదు, కొంచెం చెప్పవా? 2 అంటే ఏం చేయాలి? 3 అంటే ఏం చేయాలి? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మోకాళ్ళు వేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కృపగల నా దేవ, దయగల నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎదుగో తండ్రి నాయన, నిజమే ప్రభువా, మేము మోషేలాగా ప్రభువా, ఎదుగో అనేకుల కొరకు ప్రార్థించలేకపోతున్నామేమో ప్రభువా. ఎదుగో తండ్రి నాయన, ప్రతి నిమిషము ప్రభువా నీ మాట అనుసారంగా నడవలేకపోతున్నామేమో ప్రభువా. నువ్వు మా కోసము తండ్రి ఇచ్చిన 10 ఆజ్ఞలను బట్టి ప్రభువా మేము నడవలేకపోతున్నామేమో ప్రభువా. దయతో క్షమించండి, మన్నించండి నాయన. ఎదుగో మేము ఈ రోజు నుంచి కూడా ప్రభువా నీ 10 ఆజ్ఞలను బట్టి ప్రభువా దేవని 10 ఆజ్ఞలను బట్టి నడుచుకుంటాము తండ్రి, అనుసరిస్తాము తండ్రి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఎదిగో తండ్రి నాయన, దేవా ఇప్పుడు విన్న మోషే స్టోరీ ప్రకారంగా నాయన మేమందరం కూడా ప్రభువా దేవా ప్రవక్త అయితే ఎలా ఉన్నాడో ప్రభువా అదే రీతిగా ప్రవక్త లాగాదని నాయన మేము ఉండుటకు నాయన ప్రతిరోజు మాకు సహాయము చేయమని అయ్యా ఈ చిన్ని కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
లేస్తూ ఎగిరేదను నేను తానేను నేనే నెమ్మదిగా నడిచెదను దేవుడు నన్ను తన రూపులో చేసెను నేను గట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నేను గట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను కన్నులిచ్చడు అన్ని చూచుటకు చక్కని దేహం నాకు ఇచ్చాడు Come on, let's sing again. నాకు నోరిచ్చడు అనుసరించుటకు కన్నులిచ్చడు అన్ని చూచుటకు చక్కని దేహం నాకు ఇచ్చాడు మరి మరలా ఒకసారి చేద్దామా? ఆర్ యు రెడీ? ఓకే, మళ్ళీ ఆకాశంలో ఎగిరేదను నేనొక చేపనైతే నీటిలో ఈదుచువెళ్ళెదను నేనొక ఏనుగునైతే తొండంతో ఆడెదను దేవుడు నన్ను తన రూపులో చేసెను నేను గట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నేను గట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను గర్జిస్తూ వేటాడెదను నేనొక కుందేలునైతే కుప్పిగంతులేస్తూ ఎగిరెదను నేనొక తాబేలునైతే నెమ్మదిగా నడిచెదను దేవుడు నన్ను తన రూపులో చేసెను నేను గట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నేను గట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను కన్నులిచ్చడు అన్ని చూచుటకు చక్కని దేహం నాకు ఇచ్చాడు Come on, let's sing again. నాకు నోరిచ్చడు అనుసరించుటకు కన్నులిచ్చడు అన్ని చూచుటకు చక్కని దేహం నాకు ఇచ్చాడు కావాలా సర్ప్రైజ్? ఇప్పుడు విన్ను అక్క చెప్తుంది సర్ప్రైజ్. హలో పిల్లలు, అందరూ రెడీనా సర్ప్రైజ్కి? రెడీనా? ఆర్ యు రెడీ?
సరే, ఇవాళ పొద్దున్నే లేవంగానే నేను ఒక న్యూస్ చదివాను. న్యూస్ పేపర్లో ఏంటా విజిల్ సౌండ్ వినిపించిందా మీకు? ఏదన్నా విజిల్ సౌండ్ వినిపించిందా? ఏంటది మరి? అదేంటో చెప్తాను చూడండి. ఇవాళ న్యూస్ పేపర్లో మరి ఒక ఫారెస్ట్ నుంచి ఒక జంతువు తప్పిపోయిందంట. ఫారెస్ట్ నుంచి ఒక జంతువు తప్పిపోయిందంట, జనాల్లోకి వచ్చిందంట. అయితే ఆ జంతువును పట్టుకోవడానికి మరి డిపార్ట్మెంట్ వారు ఒక ఇన్స్పెక్టర్ని నియమించారు. ఆ ఇన్స్పెక్టర్ సరే ఇప్పుడు విజిల్ వేశారనమాట. ఆయన వస్తున్నారు ఇప్పుడు మన ముందుకి. హాయ్ పిల్లలు, ఎందుకు నవ్వుతున్నారు? హాయ్ చెప్పిన, నేను జోక్ చేయలే, కామెడీ చేయట్లే. నేను ఫారెస్ట్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని. నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు అడవి నుంచి ఒక జంతువు తప్పిపోయింది. ఆ జంతువుని కనిపెట్టి జూలో పెట్టడానికి నేను వచ్చిన. దాన్ని పట్టుకుంటే నాకు ప్రమోషన్ వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. మీరు నాకు హెల్ప్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఐస్ క్రీమ్ కొనిస్తా. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఐస్ క్రీమ్ వద్దా మీకు ఎవరికి? మన చేస్తారా జంతువుని పట్టుకోవడానికి? సరే, మీరు తొందరగా పట్టిస్తే ఐస్ క్రీమ్ ఇస్తా, లేట్ చేస్తే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. తొందరగా పట్టిస్తారా, లేట్ చేస్తారా? జంతువుని పట్టుకోనా? మీకు మీరు చూసుకోకూరి. నేను అనే జంతువుని, మిమ్మల్ని కాదు. మీరు జంతువులు కాదు, మీరు మనుషులు. హెల్ప్ చేస్తారా నాకు జంతువుని పట్టుకోవడానికి? సరే, నీకు ఉంటే జంతువు రాదు కాబట్టి నేను వెళ్ళి వెనుక దాక్కుండా, జంతువు రాగానే నన్ను పిలవండి. డీలా? డీలా? మీరు గట్టిగా చెప్పట్లే. డీల్ చెప్తే ఐస్ ఇస్తా. ఓకే, నేను వెళ్ళి దాక్కుంటా, జంతువు వస్తే నన్ను పిలవండి. మీరందరూ నాలాగే ఉన్నారు. మీరందరూ కూడా కోతి పిల్లలు నాలాగే ఉన్నారు. కోతులు మీరందరూ నా పిల్లలే. మీరందరూ కోతుల్లో ఉన్నారు. వచ్చిందా జంతువు? ఏ జంతువు వచ్చింది? కోతి వచ్చిందా? మరి కోతి వచ్చినప్పుడు చెప్పలే? కోతి వచ్చినప్పుడు చెప్పలే? వెళ్ళిపోయినాక చెప్తున్నారా? అది మీతో మాట్లాడిందా? ఏం మాట్లాడింది? ఏం మాట్లాడలేదా? మీతో ఏం మాట్లాడలేదా కోతి? ఏం మాట్లాడలేదా? ఏం మాట్లాడింది? మీరందరు కోతి పిల్లలు అన్నదా? మీరందరు కోతి పిల్లలా? మరి మీరు అంతవరు ఎవరు పిల్లలు? మరి కోతి పిల్లలు అంటే ఎవరు? కోతి నుంచి వస్తే కోతి పిల్లలు. అవునా? మరి మీరు మనుషుల నుంచి వచ్చారు కాబట్టి మనిషి పిల్లలు. ఏంటి వినిపిస్తలేదా ఎవరికి? మరి రెస్పాండ్ వినిపిస్తుందా? మీరు దేవుని పిల్లలు. ఈసారి కోతి వస్తే మీరు ఏం చెప్తారు? ఏమని చెప్తారు? దేవుని పిల్లలని చెప్పాలి. సరేనా? నేను మళ్ళీ వెళ్ళి దాక్కుంటా, కోతి వస్తే నాకు చెప్పండి. సరేనా? వెళ్తున్నా. మీరందరూ నా పిల్లలు. మీరందరూ చదువుకున్నారు కదా, మీరందరూ నాలాగే చేయాలి. మీరందరూ నా పిల్లలు. మీరు కోతి పిల్లలు.
మీరందరూ కోతి పిల్లలే, చదువుకున్నారు కదా. మీరందరూ నా పిల్లలే, మీరందరూ కోతిలాగే చేయాలి. వచ్చిందా కోతి? వచ్చిందా? మరి నాకెందుకు చెప్పలే? వచ్చేప్పుడు ఎందుకు పిల్లలేదు నన్ను? ఏమన్నది? మీరందరూ కోతి పిల్లలు అన్నదా? మరి మీరేం చెప్పారు? ఏం చెప్పారు? చెప్పారా? సరే, ఈసారి కోతి వస్తే మీరు మళ్ళీ దేవుని పిల్లలు అని చెప్పండి. మీరు చెప్తామంటే నేను నచ్చి పట్టేసుకుంటా. కాదు, ఈసారి కోత వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఇన్స్పెక్టర్ గారిని పిలవాలి కదా. మరి మీరు ఎవ్వరు పిలవట్లేదు, ఎందుకు పిలవట్లేదు? ఆయన్ని పిలిస్తే వచ్చి పట్టుకుంటారు, అవునా? కాబట్టి ఈసారి మంకీ వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం? ఇన్స్పెక్టర్ గారిని పిలుద్దాం. పిలవండి. నేను వెళ్ళి దాక్కుండా అది వస్తానని పిలవండి. ఇప్పుడు మీరందరూ నా పిల్లలు, మీరందరూ కోతిలాగా చేయాలి. మీరందరూ కోతి నుంచి వచ్చేవారు కాబట్టి కోతి పిల్లలే. మీరందరూ కోతులే, మీరందరూ కోతులే. అది తప్పు. మీరందరూ కోతులే, మీరందరూ కోతి పిల్లలే. మీరందరూ కోతి పిల్లలే. పోయిందా? పోయిన తర్వాత పిలిచిరా? పోయిన తర్వాత పిలిచిరా? వచ్చినప్పుడు పిలవమంటే ఏమన్నది? ఏమన్నది? మీరేం చెప్పారు? దేవుని పిల్లలని చెప్పారా? సరే, మనం దానికి మొత్తం తెలిసేలా చేద్దాం. మేము కోతి పిల్లలం కాదు, దేవుని పిల్లలని తెలిసేలా చేద్దాం. దేవుడు తన స్వరూపమున నరుని సృజించాను. ఎవరు చేసిరు? ఎవరు చేసిరు? ఎవరు చేసిరు? మళ్ళీ చూడండి. దేవుడు తన స్వరూపమున నరుని సృజించాను. ఆదికాండము 1:27. మళ్ళీ కోతి వచ్చినప్పుడు ఇది చెప్పండి. ఇది నేర్పించిన తర్వాత మనం కోతిని పట్టుకుందాం. కోతి కూడా నిజం తెలియాలి కదా, మనం ఎవరు చేశారనేది. తెలియాలా తెలియద్దా? తెలియాలా తెలియద్దా? వినిపిస్తలేదు. సరే, నువ్వు వెళ్ళి దాక్కుండా కోతి వచ్చిన తర్వాత చెప్పండి. వాక్యం తప్పు. ఈ వాక్యం తప్పు. మీరందరూ కోతి పిల్లలు, నానం చచ్చిన వాళ్ళు. మీరందరూ కోతి పిల్లలు. ఇది వాక్యం తప్పు. మీరు నానం చచ్చిన వాళ్ళు, నాలాగా చేయాలి, కోతిలా చేయాలి. మీరందరూ కోతి నుంచి వచ్చిన వాళ్ళు. ఈ వాక్యం తప్పు. వచ్చిందా? ఏమన్నది? అక్క, మీరేం చెప్పారు? వాక్యం చూపించిరా? వాక్యం చెప్పిరా? నమ్మిందా? నమ్మిందా? ఏమన్నది? ఏమన్నది? మళ్ళీ మీరు అందరు కోతి పిల్లలే అన్నదా? అందరు కోతి పిల్లలే అన్నదా? ఏం చేద్దాం? కోతే ఏమన్నది? ఏమన్నది? సరే, వాక్యం చదవాలా? చదువుతాం. దేవుడు ఇదెక్కడిది? కోతి అన్నది ఎవరు పెట్టారు? కోతి అని. అదే కోతి. కోతి అని ఎవరు పెట్టిర్రు? కోతే ఎవరు పెట్టిర్రు అక్కడ? కోతి వచ్చి పెట్టిందా? మరి నాకు చెప్పారా? నేను పట్టుకున్నా. ఎందుకు చెప్పలేదు? నాకు చెప్తే నేను పట్టుకున్నా. ఎందుకు చెప్పలేదు నాకు? అందుకే పిలిచిరా కోతి కోతి అని. సరే, మళ్ళీ వెళ్ళి దాక్కుంటా. అది వస్తే నాకు చెప్పండి. వస్తా, పట్టుకుంటా. నేను దాక్కుంటా, పిలవండి. ఈసారి ఇన్స్పెక్టర్ గారు పట్టుకోవాలి. ఖచ్చితంగా పట్టుకున్నా. గట్టిగా ప్రయత్నిద్దాం. కోతి రాగానే ఇన్స్పెక్టర్ గారిని పిలుద్దాం. మనం ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, పిల్లలే మిగులుతున్నాయి. కరిగిపోతుందట. తొందరగా చెప్పండి.
మీరందరూ కోతి నుంచి వచ్చిన వాళ్ళు, మీరందరూ కోతి పిల్లలు. మీరు కోతిలాగా చేయాలి, ఇలా చేయొద్దు. మీరందరూ కోతిలాగా చేయాలి, మీరందరూ కోతిలాగా చేయాలి. మీరందరూ కోతి పిల్లలు. పట్టేసుకున్నాను కోతిని పట్టేసుకున్నాను. పట్టేసుకుందామా? పట్టేసుకుంటే నాకు ప్రమోషన్ వస్తుందని చెప్పిన. లేట్ అయినందుకు నాకు ప్రమోషన్ లేదు, మీకు ఐస్ క్రీమ్ లేదు. ఐస్ క్రీమ్ కలిగితే పుల్లలే మిగిలినాయి. ఇప్పుడు చెప్పండి, ఇది తీసేద్దామా? ఇప్పుడు చదవండి. దేవుడు తన స్వరూపమున నరుని సృజించాను. ఒక పాట ఉంది, మీకు తెలుసా? ఓ దేవా మన్నే తీసి చక్కనైన. అందరికీ తెలుసు. దేవుడే కదా మనం సృజించింది, దేవుడేనా? ఓ మనమందరూ ఎవరి పిల్లలు? నన్నే తీసి చక్కనైన నన్నే చేసి ముచ్చటగా నన్నే చూసావా. హో బల 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చేసి ముచ్చటగా నన్నే చేసావా. హో బల 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 నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నల నింపుటే జీవిగనైతినయా. బల బల బలగా బలగా చేశావోయ్. బల బలగా హల్లెలూయా నీకే స్తోత్రము. బల బలగా బలగా చేశావోయ్. బల బలగా హల్లెలూయా నీకే స్తోత్రం. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నన్నే చేసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ దేవా నన్నే తీసి చక్కనైన నన్నే చేసి ముచ్చటగా నన్నే చేసావా. హో బల హల్లెలూయా. స్కిట్ బాగుందా? ఎంజాయ్ చేశారు. కానీ మరి ఏం నేర్చుకున్నావు? ఈ అక్క ఎప్పుడు వచ్చినా కూడా ఏం నేర్చుకున్నావు, ఇది ఎక్కువైపోయింది అనుకుంటున్నారా? కానీ మరి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. మనం ఏం చూసినా ఏం చేసినా అందులో నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలి, అవునా? మరి ఈ స్కిట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఏం నేర్చుకున్నామంటే మనందరం దేవుని పిల్లలం. దేవుడేమన్ని సృష్టించాడు, రైట్? అవునా? అందుకనే మనం ఏం చేయాలి? దేవుని మార్గంలో నడవాలి. మంకీ మార్గంలో నడుస్తామా? కోతి మార్గంలో నడుస్తామా? లేదు కదా. కానీ అందరూ అదే చేస్తున్నారే. ఒక్కరైనా సరిగ్గా కూర్చున్నారా? మరి దేవుని మార్గంలో నడిచి దేవుని పిల్లలు అయితే మరి డిసిప్లిన్డ్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా కూర్చోవాలి, అవునా? కాబట్టి మనం స్కిట్ నుంచి ఏం నేర్చుకున్నాం? దేవుడి బిడ్డలం మనం. దేవుడే మనల్ని సృష్టించాడు కాబట్టి మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి. మనం కోతి పిల్లలం కాదు, కోతి మార్గంలో నడుచుకోకూడదు.